హలో ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి మందిరంలో అఖండ ధుని ఎందుకు వెలిగిస్తారు? అసలు ధునికున్న విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం సర్వసాధారణంగా శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి వెళ్తే అక్కడ మనకు ఎప్పుడూ వెలుగుతుండే ఒక జ్యోతి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం ఆ ధునిని వెలిగిస్తూనే ఉంటారు. కానీ చాలా మందికి అది ఎందుకు వెలిగిస్తారో తెలియదు. అఖండ ధుని పక్కనే చెక్కలు మరియు కొబ్బరి చిప్పలు సేకరించి జ్యోతి వద్ద ఉంచుతారు. మనం ప్రతి గురువారం షిరిడి సాయిబాబా దేవస్థానానికి వెళ్ళి పూజలు నిర్వహించుకొని వస్తూ ఉంటాం. కానీ షిరిడీలో గల సాయిబాబా మందిరంలో కూడా నిత్యం ఈ అఖండ ధుని వెలుగుతూనే ఉంటుంది. స్థానికంగా ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా ఉన్న ఈ అఖండ ధునిని మనం గమనిస్తూ ఉంటాం. కానీ అది ఎందుకు ఎప్పుడు వెలిగిస్తూ ఉంటుందో మనకి తెలియదు. అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్కడ దేవస్థానానికి వెళ్ళే భక్తులు పక్కనే ఉన్న చెక్క ముక్కలు మరియు అక్కడే ఉన్న పీచు పదార్థాలు ఇలాంటివి ఆ అఖండ ధునిలో వేస్తూ ఉంటారు. అయితే దానికి ఒక కారణం ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. అలాగే నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న సాయిబాబా వారి భక్తులంతా కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అన్న కామెంట్ని చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. భక్తులు చేసే పాపాలు తొలగిపోవాలంటే ఆ మంటలలో చెక్క ముక్కలు లేదా పీచు పదార్థాలు వేయడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయని, బాబా అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. మతాలకు అతీతంగా షిరిడి సాయిబాబాను అందరూ కొలుస్తూ ఉంటారు. షిరిడి సాయి మందిరం ఎంతో ప్రత్యేకం మరియు ఎంతో ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే ప్రతి నిత్యం వెలుగుతూనే ఉన్న జ్యోతి నుంచి వచ్చిన బూడిదను దేవస్థానం వారు సేకరించి ఉంటారు. వాటిని భక్తులు విభూదిగా తలకు రాసుకుంటూ ఉంటారు. ఈ జ్యోతి ప్రతి షిరిడి సాయిబాబా దేవాలయంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అఖండ ధుని నుంచి వెలుపడే బూడిదను దేవస్థానంలోనే భక్తులకు అందిస్తూ ఉంటారని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. ఇక ఇదండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.